హీరోగా ఇంతకుముందు యాక్ట్ చేసినా కానీ హీరోగా ఫస్ట్ ఇదే. సో ఫస్ట్ హీరోగా రావడం, హీరోయిజం చూపించే క్యారెక్టర్స్ మామూలుగా అందరూ ఎంచుకుంటారు, కష్టం. మామూలుగా ఎంచుకునే వాళ్ళు అలా చేస్తారు కదా హీరోయిజం ఉన్న క్యారెక్టర్స్. కానీ మీకేంటంటే డైరెక్ట్ రియలిస్టిక్ క్యారెక్టర్ ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మీ సొంతగా డెవలప్ చేసుకోవడానికి ఏం లేదు, ఒకరిని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని చేయడమే కరెక్ట్గా. అది కూడా ఏంటి తప్పులు పోకూడదు అంటే సెన్సిటివ్ టాపిక్ కదా. సో ఎలా ఉన్నింది మీకు అది? అంటే కష్టంగా ఉన్నిందా? హీరోయిజం క్యారెక్టర్ కాదు, ఫస్ట్ మూవీయే ఒక రియలిస్టిక్ క్యారెక్టర్, అంటే ఎలా ప్రెషరైజ్? ఎలా అంటే అప్పుడు ఆయన దగ్గర వర్క్ చేయడం నాకు ఒక స్కూల్లో స్టూడెంట్ లాగా అనిపించింది. అంటే నేను నేర్చుకోవడానికి చాలా దొరికింది. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్లో నాకు నేర్చుకోవడానికి చాలా విషయాలు దొరికాయి. అంటే ఆ క్యారెక్టర్ మీద వర్కౌట్ చేయడం, దాని గురించి తెలుసుకోవడం, అంటే యాక్టింగ్ దాంట్లో మనం ఎలా చేయగలం, ఈ క్యారెక్టర్లోకి మనం ఎలా వెళ్ళగలం, మనం ఎలా చేయగలం, ఇవన్నీ చేయడం వల్ల నాకు ఒక స్కూల్లో మనం నేర్చుకున్నట్టు అయింది నాకు. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను నేను. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా డైరెక్ట్ హీరో అంటే ఒక కాంట్రవర్షియల్ సెన్సిటివ్ టాపిక్ ఇచ్చారు కదా, మీకు ఎలా మీరు ఏంటో ఫస్ట్ మూవీ ఇలాగా అని ఏమైనా అన్నారా? అన్నారు. ఫస్ట్ చాలా మంది అన్నారు ఏంటంటే నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, ఎందుకు ఇలాంటివి చేసి చూసుకో అంటే చాలా మంది చెప్పేవాళ్ళు చెప్తారు, ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతుందేమో. మీరు ఎలా తీసుకున్నారా కామెంట్స్? అవన్నీ నేను అసలు తీసుకోలేదు, పట్టించుకోలేదండి. ఎందుకంటే ఆయన ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు కదా, ఏమైనా సో మనం భయపడక్కర్లేదు, ఆయనకి అందరూ భయపడతారు. అండ్ బయట విజయవాడలో గొడవలు జరుగుతున్నాయి తెలిసింది కదా మీకు, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే కాస్ట్ బేస్డ్ గొడవలు జరుగుతున్నాయి. మీ దాకా వచ్చిందా? మీకు ఎవరైనా కాల్ చేయడం కానీ, మీకు రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా విజయవాడలో? లేదండి, తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, పరిస్థితి అది ఎలా ఉంది ఏంటి అని చెప్పారా? దాని గురించి ఏం చెప్పలేదంటే సినిమా గురించి సినిమా బాగుందని చెప్పారు. దీని గురించి అంటే పెద్దగా ఏం చెప్పలేదు. నాకు న్యూస్ చూస్తున్నాం కదా, సో జనరల్ టాపిక్ నడుస్తుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుందని చెప్తారు అంతే. ఓకే, అంతేగాని మూవీ గురించి ఇలా మిక్స్డ్ టాక్ ఉంది కదా, ఒక వర్గం వాళ్ళని తక్కువ చూపించారు అని, అలా ఏం మీకు చెప్పలేదా? అవన్నీ అంటే ఒక్కొక్కలా తీసుకుంటున్నారు. అది నేను థియేటర్లో చూసింది ఏంటంటే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్యారెక్టర్ని చంపినప్పుడు ఒక సైడ్లో పీపుల్ అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. దాని ఆపోజిట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు వీళ్ళు గోల్ చేస్తున్నారు, కొంతమంది సమ్ పీపుల్. అంటే వీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు, వీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నారు ఒక ఇన్సిడెంట్స్ లో. అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫిలిం, అందరూ గోల్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి నచ్చిన ఇన్సిడెంట్స్ ని గోల్ చేస్తున్నారు. ఓవరాల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫిలిం. సో వీళ్ళకి నచ్చినవి వాళ్ళకి నచ్చినవి ఉంటాయి, వీళ్ళకి నచ్చినవి ఉంటాయి. ఓకే, అంతే అంటారా? మిక్స్డ్ అది బ్యాలెన్స్ వాళ్ళు, అంటే బ్యాలెన్స్ ఉంది సినిమా, తీసుకునే వాళ్ళని బట్టి అది చేంజ్ ఉంటుంది. ఏమడిగారంటే నేను రంగా క్యారెక్టర్లో ఉన్నానండి, రంగా క్యారెక్టర్ చేస్తున్నాను. సో రంగా గారు అనుచరుడు వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఆయన వచ్చి ఒక రోజు అడిగారు, రంగా గారి క్యారెక్టర్స్ బాగా మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు నాతో, మాట్లాడి ఏమంటే రాధా చేసిన అతను ఉన్నాడు కదా, ఎప్పుడు వస్తాడని అడిగారు. నేనేం చెప్పాలి అర్థం కాలేదు. ఏమండి అది నేనే చేశానండి అంటే ఆయన కాసేపు ఇలా షాక్ అయిపోయారు. నిజం చెప్తున్నారా, మీరే చేశారా అని. అవునండి అది నేనే చేశానంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అనుచరులు, అంటే వాళ్ళ ఉంటారు కదా రంగా గారి ఫాలోవర్స్, వాళ్ళందరికీ చెప్తున్నారు, వాళ్ళందరూ షాక్. అంటే ఆయన చూడలేదు, ఆయన చూసి అడిగారా రాధా గారి క్యారెక్టర్ చేసిన అతను ఎక్కడని, లేకపోతే చూడకుండానే పిల్లవండి అని ట్రైలర్ చూసారనమాట. ట్రైలర్ చూసిన తర్వాత షూట్ జరుగుతుంది, ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, తర్వాత షూట్ జరుగుతుంది అక్కడ కొన్ని సీన్స్. సో ఆ రోజు ట్రైలర్ చూశారు, వాళ్ళందరికీ 2 క్యారెక్టర్లు అనుకుంటున్నారు, ఇద్దరు అనుకుంటున్నారు, అందరూ ఏంటంటే ఇద్దరు అనుకుంటున్నారు. సో నేను అక్కడికి వచ్చిన తర్వాత నన్ను అడుగుతున్నారు, అంటే రాధా చేసిన అబ్బాయి వస్తున్నాడా అతను అని. అది నేనేనండి. ఏమన్నారు వాళ్ళు అప్పుడు? అందరు షాక్ అయ్యారు, మీరేనా అదేంటి. అండ్ మీకు ఆర్జీవి గారు నమ్మి ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ ఇవ్వడం ఒకటైతే, ఆ సినిమాలో 2 క్యారెక్టర్లు మీకే ఇచ్చారు. అదేలాగా అంటే డిసైడ్ అయిపోయి ఉన్నారా ముందే 2 క్యారెక్టర్లు నువ్వే చేయాలి అని, లేకపోతే 2 క్యారెక్టర్లు కూడా ఒకటి చేయాలి ఇంకోటి చేయాలి అనుకున్నారా? అంటే ఫస్ట్ నాకు రాధా క్యారెక్టర్ ఇచ్చారు ఆయన, రాధా క్యారెక్టర్ ఇచ్చారు. రంగా మరి అది అంటే ఎందుకు నేను అనుకోవాలి, ఫస్ట్ మామూలుగా రాధా క్యారెక్టర్ ఇచ్చారు నాకు. రంగా క్యారెక్టర్ ఎవరు చేస్తారో తెలియదు అప్పటికి ఇంకా. సో కొన్ని రోజులు అంటే జస్ట్ కొన్ని రోజులు ఇలా ఫస్ట్ ఫోటో షూట్ జరిగిన తర్వాత ఆయన ఒక మాట అంటే చెప్పడం జరిగింది, ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి సో నువ్వే దాన్ని డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది, ఒకసారి మనం ఇది కూడా ట్రై చేద్దాం అన్నారు. అదే మీరు చెప్పినట్టు. సో అలా
అంటే మధ్యలో షూట్ స్టార్ట్ అయినాక షూట్ మధ్యలో స్టార్ట్ అయ్యాక కాదు, అదే దాని షూట్ స్టార్ట్ అవ్వకముందే పోస్ట్ ప్రొడక్షన్ కి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైంలో ఇద్దరు క్యారెక్టర్ మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించింది? ఒకరిని అంటే మీకు తెలియని అసలు రియలిస్టిక్ క్యారెక్టర్ మీకు తెలియని క్యారెక్టర్ ఒకరిని డైజెస్ట్ చేసుకొని దాన్ని వర్క్అవుట్ చేసి చేయడం ఒకటి, అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా సేమ్ అదే. అంటే రంగా గారి గురించి ఏంటంటే అండి, రంగా గారు ఎలా ఉంటారు ఏంటనేది అందరికీ తెలుసు, అందరికీ క్లియర్గా తెలుసు, ఫొటోస్ మనకు దొరుకుతాయి. రాధా గారి గురించి విన్నాం, ఈయనంటే ఫోటో చూసి మనం బాడీ లాంగ్వేజ్ చేయగలను అట్లీస్ట్ మనం తీసుకోవాలి. రాధా గారి గురించి ఫోటోస్ కూడా ఎక్కడ ఫొటోస్ కూడా లేవు అసలు, ఎక్కడ ఒకే ఒక ఫోటో ఉంటుంది ఇలా ఉన్నది, అదొకటే ఉంటుంది. మిగతాది ఏంటంటే జనరల్ గా జనాలు ఆయన అలా ఉండేవారు, ఆయన అలా బిహేవ్ చేసేవారు, ఆయనకి ఎంత అగ్రెసివ్ ఇలా సమ్ చెప్పేవారు అనమాట ఆయన ఇన్పుట్స్. సో దాన్ని తీసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్ చేశాను నేను. ఓకే, అంటే ఓన్లీ మాటల మీద చేయాల్సి వచ్చింది దాన్ని. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఎలా ఉంటారైనా బిహేవ్ చేస్తారనేది మాటల మీద తీసుకున్నాను. హాయ్, ఐఎమ్ శాండీ, మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ మీడియా.